ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఎరికో గోడల కథ ఏందో ఒకసారి చూద్దాము. బైబిల్లో ఈ ఎరికో అనే పట్టణం చుట్టూ వాళ్ళు చాలా ఎత్తైన వెడల్పాటి స్ట్రాంగ్ అయినటువంటి గోడలు కట్టుకున్నారండి. ఎంత పెద్ద గోడలు అంటే అవి, ఆ గోడల మీదంట ఇల్లు కూడా కట్టుకునిందంట రాహాబు వేశ్య. అంటే అంత వెడల్పాటి గోడలు, అంత స్ట్రాంగ్. ఒక ఇల్లు కట్టుకోగలిగారు గోడ మీద అంటే దాని గోడ కూడా స్ట్రాంగ్ ఉంటేనే కదండి కట్టగలిగారు. ఇంత స్ట్రాంగ్ ఉన్న గోడల్ని ఇజ్రాయేలీలు ఎలా అవలీలగా వాటిని పడగొట్టగలిగారు అంటే ఎంత సింపుల్. కొన్నిసార్లు మన సమస్యలు ఎంత పెద్దగా అనిపిస్తాయంటే దీన్ని ఏ రకాన అంటే అప్పట్లో కురకలేని లేవు, బాంబులు లేవు ఇవన్నీ పెట్టి పేల్చడానికి. బట్ ఏంటంటే వాళ్ళకున్నది ఒకటండి, దేవుడి మీద ఆధారపడి ఆ శక్తిని పొందుకోవడం మాత్రమే. దేవుని శక్తితో వాళ్ళు వెళ్ళి ఒక ఒక అంటే గుణపం తీసుకుని వెళ్ళి కొట్టి దేవాశక్తి అన్నట్టు కాదండి. అది జస్ట్ దేవుడు వాళ్ళని అంటే లోక జ్ఞానము ఎలా ఉంటుందంటే దేవుని పిల్లల యొక్క పనులు లోకస్తులకు ఎలా అనిపిస్తాయి అంటే వెరితనంగా అనిపిస్తాయి అనమాట. ఫస్ట్ 6 రోజులు వాళ్ళు ఏం చేశారంటే ఆ గోడల చుట్టూ వెళ్ళి తిరిగేసి వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు అలా తిరుగుతూ ఉంటే చూస్తున్న ఎరుకో ప్రజలు ఏమనుకొని ఉంటారండి, నవ్వుకొని ఉంటారు. మేమేంటి, మా గోడలేంటి, వీళ్ళు ఇజ్రాయేలీలు అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళ వల్ల కాక అని నవ్వుకుని ఉంటారండి. కానీ 7వ రోజు వచ్చిందండి. దేవుడు ఏం చెప్పాడు, 6 రోజులు కామ్గా తిరిగి నోరు తెరవకుండా వెనక్కి వచ్చేసేయండి అన్నాడు. చాలాసార్లు మనం ఒబీడియంట్గా ఉండడం మనకు చాలా కష్టం అండి. తగ్గించుకొని ఉండడం కష్టము. తగ్గించుకొని ఉండి దేవుడు చెప్పినట్టు చేస్తేనే, ఆ అవమానంగా ఫీల్ అవ్వకుండా చేస్తేనే విక్టరీ ఉంటుందండి. తర్వాత ఏం చేశాడు, 7వ రోజు వాళ్ళ గోడల చుట్టూ తిరిగి బూరలు ఊదమన్నాడు. బూరలు ఊదంగానే, దేవుని స్తుతించంగానే గోడలు ఇలా పటపట ఇది పేక మెడల్లా కూలిపోయినాయండి. దేవుని శక్తి చూసారా? అలాగే మన సమస్యలకు కూడా సమస్యలు ఉంటాయి. అందరూ మనం అవమానంగా చూస్తుంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడికి మొరపెట్టినప్పుడు, దేవుడి టైంలో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అవి మన సమస్యలు గాలి వలె పొట్టు వలె వెళ్ళిపోతూ ఉంటాయండి. సో దేవుడి సమయం కొరకు వేచి చూస్తూ ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుని ఉందామా? ప్రైజ్ ది లార్డ్.